హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట కొన్న టేస్ట్తోనే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. చికెన్ పకోడీని సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా సూపర్ సింపుల్గా డెలిషియస్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చికెన్ పకోడీ చేసుకోవడానికి ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ని నేను 2 సార్లు వాష్ చేసుకున్నానండి. లెమన్ జ్యూస్ వేసుకుని ఇలా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం చికెన్ పీసెస్కి కలిసేలా బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుందండి. మసాలా కలుపుకోవడంలోనే ఉంది మొత్తం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ జ్యూసీగా అవుతుందండి. 15 మినిట్స్ తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం బాగా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ముక్కని గట్టిగా ఒత్తి పట్టుకుని కలుపుకోవాలండి. అప్పుడు పిండి కానీ మసాలాలు కానీ ముక్కకి బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదండి. ఆల్రెడీ 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే స్టవ్ మీద లోతు కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. అలాగే ప్యాన్ లోతుగా ఉండాలన్నమాట. అప్పుడే చికెన్ పీసెస్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపే అక్కర్లేదండి. నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలిపితే పైన లేయరు రిమూవ్ అయిపోతుంది ఆయిల్లోనే. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో సన్నగా స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే ఆయిల్లో 5-6 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ ఉల్లిపాయతో సర్వ్ చేసుకుని కాస్త నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి కరివేపాకును కూడా నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెడితే ఇంట్లో మొత్తం హ్యాపీగా తినేస్తారండి. ఇంతేనండి, చూసారుగా సూపర్ సింపుల్గా డెలిషియస్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.